కొత్తిమీర పుదీనా శుభ్రం చేసుకునే సమయాన్ని తీసేస్తే ఎగ్జాక్ట్ గా అరగంటలో తయారైపోతుందండి ఇవాళ నేను చూపించే పుదీనా రైస్. హలో మాస్టరు, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ అరగంటలో తయారైపోయే లంచ్ బాక్స్ రెసిపీస్. పుదీనా రైస్ కోసం పుదీనా కొత్తిమీరని సరి సమానంగా తీసుకోండి. 3-4 పచ్చిమిరపకాయల్ని తుంచుకొని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోండి. కడాయిలో నూనె వేడి చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాల్ని ఇంచుమించుగా వేసుకోండి. ఇంత మసాలా ఇష్టం లేదు అనుకుంటే గనక కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మసాలాలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా, కొత్తిమీరని వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. పుదీనా కొత్తిమీరని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి. పుదీనా కొత్తిమీర పూర్తిగా మగ్గిపోయి పచ్చివాసనంతా పోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టి కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. అదే బాణల్లో మీరు తినేదాన్ని బట్టి నెయ్యి, షాజీరా, జీడిపప్పు, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని జీడిపప్పు మాడిపోకుండా లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ని వేసుకోండి. ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఈ పేస్ట్ మంచిగా వేగి నూనె పైకి తేలేదాకా వేపుకోండి. సర్లే, ఇంత ప్రాసెస్ ఆఫీస్కి వెళ్లే ముందు అస్సలు అవ్వదు అనుకుంటున్నారా? ఈ పేస్ట్ చేసుకోవటం, నూనెలో వేపుకోవటం ఇదంతా నైట్ గానీ ముందే తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన పుదీనా పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెడితే 2-3 వారాలు చక్కగా నిల్వ ఉంటుంది. బాక్స్ పెట్టుకునే ముందు లేదా తినే ముందు వేడిగా బాస్మతి రైస్ వండుకొని, ఏమండి బాస్మతి రైస్ వండుకోవడానికి ఒక కొలతకి 1.5 కొలత నీళ్లు మాత్రమే వేయాలి, గుర్తుంచుకోండి. బాణల్లో తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని, వండుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని అన్నానికి పుదీనా పేస్ట్ మంచిగా పట్టేలాగా వేడి మీద చక్కగా టాస్ చేసుకోండి. కొంచెం పుల్లగా తింటాం ఇష్టం అంటే గనక నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే ప్రోటీన్ యాడ్ చేసుకోవాలనుకుంటే గనక ఉప్పు, కారం వేసి పాన్ ఫ్రై చేసిన చిన్న చిన్న చికెన్ బోన్లెస్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఎవరు చేసినా సూపర్ హిట్ అయ్యే పుదీనా రైస్ తయారైపోతుంది.